వెల్కమ్ టు భారత్ మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాల్లో ఉండగానే ఇంజిన్లో మంటలు, బోయింగ్ విమానానికి తప్పిన పెను ప్రమాదం. రాజకీయాలంటే దేశమే ముందన్న శశి థరూర్. పార్టీలు కేవలం మెరుగైన దేశాన్ని నిర్మించే సాధనాలు మాత్రమేనని స్పష్టీకరణ. 2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చింది అమిత్ షా. వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని జగదీష్ రెడ్డి. వాళ్ళవి అన్ని బ్లాక్ మెయిల్ స్టేట్మెంట్లేనని విమర్శ. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై బురద చల్లే వ్యక్తిత్వ హననం చేస్తూ కాలం గడుపుతున్నారు. మండిపడ్డ కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. రౌడీలతో ఇలా బీసీ నాయకులపై దాడులు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకం, హెచ్చరించిన ఎమ్మెల్యే తలసాని. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. జగన్పేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం. తొందరలో జగన్ అరెస్టు తప్పదని హెచ్చరిక. జగిత్యాల డీసీపీ ఓ హరీష్ వేధింపులు తట్టుకోలేక మహిళా ఉద్యోగిని సెల్ఫీ వీడి. బోయింగ్ విమానాలు ప్రయాణికుల పాలిట యమపాసాలుగా మారుతున్నాయి. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రోన్ లైనర్ విమానం అహ్మదాబాద్లో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 270 మంది మరణించారు. తాజాగా అమెరికాలో మరో బోయింగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అట్లాంటాకు వెళుతున్న డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 767-400 విమానంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అయితే మంటలు గుర్తించిన పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన DL446 బోయింగ్ 767 విమానం లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకు వెళుతోంది. ఈ క్రమంలో లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికి విమానం ఎడబొమ్మ వైపు ఉన్న ఓ ఇంజన్లో మంటలు అంటుకున్నాయి. గుర్తించిన పైలట్ ATCకి సమాచారం అందించారు. వారు అనుమతించడంతో లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఆ సమయంలో విమానంలో 282 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సహాయకులు, 2 పైలట్లు కలిపి మొత్తం 294 మంది ఉన్నారు. అదృష్టవశాత్తు విమానం క్షేమంగా ల్యాండ్ అవడం, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏవియేషన్ A to Z నివేదిక ప్రకారం విమానం విమానాశ్రయం నుంచి బయలుదేరిన వెంటనే ఇంజన్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్స్ అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమాచారం అందించారు. స్పందించిన ATC ఎయిర్పోర్ట్లో అత్యవసర సేవలకు సమాచారం అందించింది. పైలట్స్ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఇంజన్లో మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కాంగ్రెస్తో విభేదాల వేళ పార్టీ సీనియర్ నేత తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి, సామరస్యం, జాతీయ అభివృద్ధి అంశంపై కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్నింటికంటే దేశమై ముందుండాలని, పార్టీలు కేవలం మెరుగైన దేశాన్ని నిర్మించే సాధనాలు మాత్రమేనని చెప్పారు. జాతీయ భద్రతా దృష్ట్యా రాజకీయ పార్టీలు ఒకదానితో ఒకటి సహకరించుకోవాలని నొక్కి చెప్పారు. మీ మొదటి విధేయత ఏమిటన్న ప్రశ్నకు థరూర్ బదులిస్తూ తన దృష్టిలో దేశమే ముందని, పార్టీలు దేశాన్ని మెరుగుపరిచే సాధనాలు మాత్రమేనని చెప్పారు. ఏ పార్టీకి చెందిన వారైనా పార్టీ లక్ష్యం సొంత మార్గంలో మెరుగైన భారతదేశాన్ని సృష్టించడమేనని అన్నారు. ఆపరేషన్ సింధూర్ దేశ రక్షణకు
సంబంధించిన విషయాల్లో ప్రధానమంత్రి మోదీకి మద్దతు ఇవ్వడంపై తాను ఎదుర్కొన్న విమర్శలను ప్రస్తావిస్తూ మన సాయుధ దళాలకు ప్రభుత్వానికి మద్దతిస్తూ తాను తీసుకున్న వైఖరిపై చాలా మంది తనను విమర్శించారని గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ తాను తన వైఖరికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఎందుకంటే దేశానికి ఇది సరైనదని తాను నమ్ముతున్నానని చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వంతో థరూర్కు ఉన్న బంధంపై ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తమ పార్టీలో కొన్ని విలువలు నమ్మకాలు ఉన్నాయని, కానీ జాతీయ భద్రత దృష్ట్యా తాము ఇతర పార్టీలకు సహకరించాలని, అయితే కొన్నిసార్లు పార్టీలు అది తమకు నమ్మకద్రోహంగా భావిస్తాయని, అప్పుడు సమస్యగా మారుతుందని వివరించారు. ఏ ప్రజాస్వామ్యంలోనైనా రాజకీయాల పోటీ అనివార్యంగా ఉంటుందని, కానీ క్లిష్టమైన పరిస్థితుల్లో కలిసి పనిచేయడానికి అది అడ్డు రాకూడదని ఆయన అన్నారు. గత 16 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను జాతీయ భద్రత, జాతీయ ప్రయోజనాలు కూడా నమ్ముతానని థరూర్ చెప్పారు. 2027 నాటికి భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతూ శరవేగంగా ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్లో రుద్రపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగిస్తూ 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో అభివృద్ధి వేగవంతమైందని తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో దేశాభివృద్ధి 60% వృద్ధిని నమోదు చేసిందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 45,000 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు, రోడ్లు నిర్మించినట్లు అమిత్ షా వెల్లడించారు. వాజ్పేయి హయాంలో భారతదేశం 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, మోదీ పాలనలో 4వ స్థానానికి చేరుకుందని, త్వరలోనే 3వ స్థానానికి ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టేందుకు మోదీ సంకల్పించారని ఆయన పునరుద్ఘాటించారు. ప్రస్తుతం ఆర్థిక ర్యాంకింగ్స్ లో అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్ కంటే ముందున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇదే విధంగా మనం ముందుకు సాగితే మరో 3 ఏళ్లలో జర్మనీని అధిగమిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీనికోసం మూలధన వ్యయాల పెంపు, సులభతర వాణిజ్య నిర్వహణ, దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ కంపెనీలను ఆహ్వానించడం వంటి చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. पूजनीय बाबा रामदेव जी, डॉक्टर सुनील राय, अध्यक्ष यूपीएस शिक्षण संस्थान, श्री पवन अग्रवाल जी, राज्य के मुख्य सचिव महोदय, यहां पर उपस्थित सभी जनप्रतिनिधि, सांसद, विधायक और आज उत्तराखंड के विकास को गति देने के लिए यहां पधारे हुए सभी उद्योजक भाइयों बहनों और उपस्थित सभी भाइयों बहनों को मेरा राम राम प्रणाम। मित्रों, जब भी मैं उत्तराखंड में आता हूं तब एक नई ऊर्जा लेकर वापस जाता हूं, क्योंकि उत्तराखंड में आते ही चारों धामों में बैठे हुए देवी देवताओं का, मां गंगा, यमुना का और अनेक यहां पर बैठकर आध्यात्म की अहलेख जगाने वाले संतों का आशीर्वाद यहां आने के साथ ही प्राप्त हो जाता है। రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని కొనుక్కున్నారని స్వయంగా కోమటిరెడ్డి సోదరుడే ఆరోపించారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాటల్లో ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. ఆయన వ్యాఖ్యలని బ్లాక్మెయిల్ స్టేట్మెంట్లేనని ఆయన అభివర్ణించారు. వారు ఒక ప్రకటన చేసి వెంటనే రాజీ పడతారని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పదవిని కొనుక్కున్నారని చెప్పడమే కాకుండా ఆయన నాయకత్వంలో పనిచేయబోమని రాజగోపాల్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి వద్దని చెప్పి పార్టీ వీడిన రాజగోపాల్ రెడ్డి తిరిగి అదే పార్టీలో కొనసాగుతున్నారని ఆయన అన్నారు. రాజగోపాల్ రెడ్డి మాటలను నమ్మేవారు అమాయకులు అవుతారని ఆయన పేర్కొన్నారు. నిన్న దేవుని గుడికి పోతే కూడా గవే మాటలు, గవే బూతులు. ఎక్కడున్నా సోయే లేదు, బళ్ళే ఉన్నా గుళ్ళే ఉన్నా సోయి కూడా లేకుండా ముఖ్యమంత్రి గంత నీచంగా దిగజారి మాట్లాడుతున్నాడు. గదా నువ్వు మాట్లాడే మాట? అవి మాట్లాడడానికి నువ్వు ముఖ్యమంత్రి కావాలనా? మరి రత్నపురంలో రోడ్డు మీద పొదుపుకంగా ఎవరికి ఇంతంత పోసి అప్పచెప్పినా అద్భుతంగా మాట్లాడుతారు. నీ గురించి అంతకంటే గొప్పగా మాట్లాడతారు. అవి కావు కదా మన స్థాయిలో ఉన్న వాళ్ళని చేయాల్సింది. తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు, ఎదురుగా మాట్లాడి, దమ్ము లెక్క సాటుగా మాట్లాడి చిట్చాట్ల పేరు మీద రాయించడాలు, నీకు వంత కొట్టే కొంతమంది భజన పరులు, నీ స్లాటర్ హౌస్ ఓనర్లు, మీరు చేసే దుష్ప్రచారం వల్ల ప్రజల్లో మేము పలసన ఎత్తామనుకుంటున్నారా?
నేను మొన్ననే చెప్పిన, ఢిల్లీలో చీకటి ఒప్పందం జరిగిన రోజు తెల్లవారు చెప్పిన నేను, నీ భాగవతం బయట పెట్టినా ఇక ఇవాళ మళ్ళీ మొదలు పెడతాడు, మళ్ళీ ఏదో కేసీఆర్ మీద ఈ కేటీఆర్ మీద ఈ కేసు ఆ కేసు ఈడీలు ఏసీబీలు అని మాట్లాడతాడు. మళ్ళీ అవే చెత్త మాటలతోని ఇంత పెద్దగా తాటికాయలంతా రాయించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు అనేదే జరిగింది సాయంత్రం వరకు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటించారు. నగరంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పరిశుభ్రత ప్రాధాన్యతను వివరించారు. పరిసరాలే కాకుండా సమాజం కూడా క్లీన్ గా ఉండాలన్నారు. రాజకీయాలు కలుషితమయ్యాయి, నేర చరిత్ర ఉన్నవారు రాజకీయాలకు వచ్చారు. ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారు. మీ ఇంట్లో చెత్తను ఊడ్చేసినట్లుగానే రాజకీయాల్లో ఉన్న మలినాన్ని కూడా క్లీన్ చేయాలి. నేర రాజకీయాలు మనకు అవసరమా? వాటిని అడ్డుకోలేమా? ప్రజలు ఆలోచన చేయాలి. 2019 ఎన్నికలకు ముందు నేను మోసపోయాను. సాక్షి అని ఒక పత్రిక పెట్టారు. దాంతో చేసేవన్నీ వెధవ పనులే. పేరు మాత్రం సాక్షి. బాబాయ్ గుండెపోటుతో చనిపోయాడని సాక్షిలో వేశారు. సాయంత్రానికి గొడ్డలిపోటు అని డ్రామాలాడారు. చివరకు నారాసుర చరిత్ర అని నా చేతిలో కత్తిపెట్టి పత్రికలో రాశారు. ప్రజలు అయ్యో పాపం అనుకున్నారు. మళ్లీ మోసం చేస్తే మనం మోసపోవాలా అని సీఎం ప్రశ్నించారు. ఇటీవల బంగారుపాలెం రైతుల దగ్గరకు వచ్చి హడావిడి చేశాడు. మన ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో టన్ను మామిడికి టన్నుకు 12,000 రూపాయలు ఇచ్చేలా చేసింది. ప్రభుత్వం తరఫున 4,000 కొనుగోలుదారులకు 8,000 చెల్లించే ఏర్పాట్లు చేశాము. రైతుల పర్యటనకు వచ్చి రోడ్లపై మామిడి పండ్లు పోసి పులివెందుల రాజకీయం చేశాడు. హత్య రాజకీయాలు నా జీవితంలో లేవు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని, ప్రజలకు భద్రత కల్పించాలని భావించాను. హింస రాజకీయాలు నా దగ్గర కుదరవు. గత 5 ఏళ్లలో ప్రజలకు స్వేచ్ఛ లేదు. ఎన్డీఏ వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారని సీఎం పేర్కొన్నారు. మురుగునీరుంటే ఆ మురుగునీరులో ఎక్కడ చూసినా పురుగులు కానీ మలేరియా కానీ ఇలాంటి అనేకమైనటువంటి పెస్ట్లు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి మస్కిటోస్ వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఒక్కొక్కసారి మీరు చూస్తే మలేరియా కోసం దగ్గర నేను చాలాసార్లు చూశాను. ఏదైతే మలేరియా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దీంట్లో కొంతమందికి ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఒకటే హామీ ఇస్తున్నాం, దీనిపైన శ్రద్ధ పెడతాం. డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నాం. ఎక్కడ మస్కిటో ఉంటే అక్కడే మందు అప్లై చేసి డ్రోన్లు మస్కిటో. గత 18 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రులు, నాయకులు పనులు చేయకుండా, పథకాలు అమలు చేయకుండా, అభివృద్ధిపై దృష్టి సారించకుండా కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపైనే బురద జల్లుతూ వ్యక్తిత్వ హననం చేస్తూ కాలం గడుపుతున్నారని కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మండిపడ్డారు. కేటీఆర్ మీద, కేసీఆర్ మీద జరుగుతున్నటువంటి అబండాలు వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గాని, కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు గాని, ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని 18 నెలల నుంచి అభివృద్ధి చేయకుండా, ప్రజలను పట్టించుకోకుండా, పొద్దుగల లేస్తే కేసీఆర్ కేటీఆర్ తిట్టడం తప్ప ఇంకా వేరే పని పెట్టుకోలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ భాషను చూస్తూ ఉంటే అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి మాటలు అనేది ఎప్పుడు లేవు. ఇవాళ చెక్కులు ఇచ్చేటటువంటి ఏదో చెక్కులు ఇస్తున్నా అమ్మవారు చెక్కులు, ఆ చెక్కులు సృష్టించిందే కేసీఆర్ గారు. ఇలా కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇస్తుంటే కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇచ్చిందే కేసీఆర్ గారు. అటువంటి చెక్కులు, అటువంటి మంచి మంచి స్కీములు పెట్టి ప్రజలకు ఇస్తుంటే ఈయన గెలిచిన ఎమ్మెల్యేలను ఏ రకంగా ఇబ్బంది పెట్టి, ప్రజలకు ఇచ్చే హామీని పక్కా పెట్టి, పోలీస్ అధికారులను నెంబడి పెట్టుకొని రౌడీజం చేసి గుండాయిజం చేస్తున్నటువంటి హైదరాబాద్ నగరంలో ఈ నడమ ఎంతో భయంకర పరిస్థితి చూస్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ నాయకులారా, మీ బట్టలు ప్రజలు ఇప్పకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇలా దళిత బిడ్డలకి 12 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా అని చెప్పి ఇప్పటికి ₹1 ఇలే. బీసీ బిడ్డలకు ఇస్తాం, బీసీ బిడ్డలకి ఇయలే. ఏ ఒక్కడు ప్రజలకి ఇయలేటువంటి దుర్మార్గం స్థితిలో ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు హైదరాబాద్ అంటే? కేటీఆర్ గారు కట్టించినటువంటి బ్రిడ్జిలు ఏవైతున్నాయో దానికి కింద రంగులేసి ఓపెన్ చేసుడు తప్ప హైదరాబాద్ నగరంలో ఈరోజు ఒక పని చేయలే. ఒక ఎస్టీపీలు కానీ మేము కట్టిన ఎస్టీపీలే. ఇలా బ్రిడ్జిలు కట్టింది కూడా మా హయాంలో కట్టినటువంటి, మంచినీళ్ళు తెచ్చింది ఆయన మా హయాంలో తెచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. 50-60 కార్లలో వచ్చి నడి రోడ్డు మీద కార్ మేనేజర్ మీద ఎక్కి కూర్చొని ప్రజలకు ఇబ్బంది కలిగేలా కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తూ ఉంటే పోలీసులు కనీసం పట్టించుకోలేదు. పైగా దెబ్బలు తిన్న మా బీఆర్ఎస్ వాళ్ల మీద ఉల్టా కేసులు పెట్టారు. రౌడీలతో ఇలా బీసీ నాయకులపై దాడులు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని హెచ్చరించారు. మా బీసీ బిడ్డల మీద జరిగినటువంటి దాడికి
వారిని పరామర్శించాలనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ చిన్న యాదవ్ గారి దగ్గరికి, అదేవిధంగా జగదీష్ గౌడ్ గారి దగ్గరికి, మండలి రాధాకృష్ణ యాదవ్ దగ్గరికి, వెంకయ్య గారి దగ్గరికి, అదేవిధంగా రాము యాదవ్ గారి దగ్గరికి రావడం జరిగింది. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా, అంటే ప్రభుత్వాలంటే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అంటే నడి రోడ్డు మీద ఎవరు పడితే వాళ్ళు కొట్లాడుకోండి, కొట్టుకోండి. మా పార్టీ వాళ్ళు అయితే మేము పూర్తి స్వేచ్ఛ ఇస్తాము అని చెప్తుండ్రా? మీరు సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోడ్డు బస్టాండ్ మీద ఏం జరిగింది? దగ్గర దగ్గర 40-50 కార్లతో వచ్చి నడి రోడ్డు మీద బానట్టు మీద ఎక్కి కూర్చుంటే మరి పబ్లిక్ ఇంత ఇన్కన్వీనియన్స్ జరిగినా, డిస్టర్బెన్స్ జరిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. దెబ్బలు తిన్న మా వాళ్ళ మీద మళ్ళా ఉల్టా కేసులు పెట్టారు. కొంతమందిది SC ST యాక్ట్ కానివ్వండి, పబ్లిక్ న్యూసెన్స్ అని రెండోది. నిన్న రాత్రి కూడా ఏదో ఫ్లెక్సీలు దింపిందని చెప్పి నిన్న కేసులు పెట్టారు. నేను పోలీస్ వ్యవస్థకు, రాష్ట్ర DGP గారిని కూడా అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది? శాంతి భద్రతలు ఏమన్నా కాపాడుతున్నారా? ఇంత పెద్ద ఎత్తున జరిగే మాంకాళి బోనాల ఉత్సవాలలో మల్కాజిగిరి ప్రాంత ప్రజలు భయపట్టుకుంటా పండుగలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా అని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఇచ్చిన హామీలు అమలు చేయలేని చంద్రబాబు తన అధికారాన్ని ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకోవడానికి వాడుతున్నారు. అసలు జరగని మద్యం కుంభకోణాన్ని జరిగినట్లు చూపించి అరెస్టులు చేస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం మరొక వైఎస్ఆర్సీపీ బలమైనటువంటి నాయకుడు, ఈరోజు పార్లమెంట్లో సభ్యునిగా ఉన్నటువంటి శ్రీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా, అన్యాయంగా చంద్రబాబు గారు కడుపు మంటతోటి అరెస్ట్ చేయించాడు. అయా చంద్రబాబు నాయుడు, ఇక నీకు ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయటమే నువ్వు పరిపాలన అనుకుంటున్నావా? అరెస్ట్ చేయకపోతే ఈ రాష్ట్రంలో నీ యొక్క ఎత్తుగడలు సాగవనుకుంటున్నావా? ఇది అత్యంత హేయమైన, దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. మిథున్ రెడ్డి గారికి మచ్చలేనటువంటి నాయకుడు. వారు కానీ, వారి కుటుంబం కానీ ఇలాంటి అక్రమ సొమ్ము తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. వారు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి. చంద్రబాబు నాయుడు గారు ABCDలు రాజకీయాల్లో నేర్చుకుంటున్నప్పుడే అత్యుత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆ కుటుంబం చిత్తూరు జిల్లాలో ఉండటం వారు చేసుకున్నటువంటి పాపమా? చిత్తూరు జిల్లాలో ఘనమైన చరిత్ర కలిగి మంచి పేరు ప్రతిష్టలతోటి కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారా మద్యాన్ని విక్రయించే పాలసీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ అధికారులు విచారించి అరెస్టు చేయడంతో జగన్ మేము ఏ తప్పు చేయలేదు అంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతుంటే గులకింద పూస మాట్లాడినట్టుగా ఉందని, నీ నేతృత్వంలోనే ఈ 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, ముఖ్యంగా మీ ఎంపీ విజయసాయిరెడ్డి మీలో మీ వాటాలు తేలక బయటపడ్డారని, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఈ స్కామ్లో ముఖ్య భూమిక వహించగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లోనే జరిగిందని, తొందరలో జగన్ అరెస్టు తప్పదని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ముఖ్యంగా 2019 నుండి 2024 ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా నాసిరక మద్యం అమ్మి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, వికలాంగులుగా, కిడ్నీ బాధితులుగా, లివర్ వ్యాధి బాధితులుగా మిగిలిపోయారని, దీనిపై కూడా జగన్పై విచారణ జరపాలని ఎమ్మెల్యే నెహ్రూ తెలియజేశారు. లిక్కర్ స్కామ్ ఉందో దాని మీద చాలా గబ్బులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అంటే ఇది అక్రమ కేసులని
చాలా నిజాయితీగా నడిపామని 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారే ఈ లెక్కల్లో దారుణంగా దూషిస్తారని మాట్లాడుతున్నటువంటి సందర్భం. సరే, ఈ అక్రమ కేసులా కాదా అన్నదాని మీద తర్వాత వెళ్తాను. ముందు ఈ 2014-19 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దారుణంగా దూషేసిందని చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చెప్తున్నారు. 5 ఏళ్ళు జగిత్యాల జిల్లా కేంద్రంలో సంచలనంగా మారిన ఉద్యోగిని సెల్ఫీ వీడియో. తనకు భర్త లేడు అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ మానసికంగా వ్యక్తిగత కారణాలతో సూటిపోటి మాటలు అంటూ వేధిస్తున్నాడని జిల్లా బాలల సంరక్షణ శాఖ విభాగంలో అవుట్ రీచ్ వర్కర్ శ్రీవాణి గత కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతూ డీసీపీఓ హరీష్ పై ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్కు మరియు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు ఫిర్యాదు చేసినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని రోజుకు రోజుకు తోటి ఉద్యోగి అని చూడకుండా అందరి ముందట ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నోటికి వచ్చినట్లు దూషిస్తున్నాడని, ఒక మహిళా ఉద్యోగి భర్త కోల్పోయిన నన్ను ఇలా వేధించడంతో గత కొన్ని నెలలుగా టీఏడీఏ విషయంలో కూడా అవమానంగా మాట్లాడుతూ నన్ను ఎవరు ఏమీ చేయలేరు, ఎవరికి చెబుతావో చెప్పుకో అంటూ అనడంతో చివరికి ఎవరి దగ్గరికి వెళ్లినా ఫలితం ఉండదని గ్రహించి సెల్ఫీ వీడియో ద్వారా తన సమస్యను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో జగిత్యాల జిల్లాలో ఈ పోస్టు సంచలనంగా మారింది. ఒక మహిళా ఉద్యోగి తనకు మగతోడు లేడని, ఎలాంటి అండదండలు లేని ఇలాంటి మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో జగిత్యాల ప్రజలు తప్పుపడుతున్నారు. నమస్కారం సార్. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ జగిత్యాలలో నేను వర్క్ చేస్తాను సార్. మా బాస్ వచ్చేసి హరీష్ సార్ డీసీపీఓ సార్. నన్ను జాయిన్ అయినప్పటి నుంచి ఒక విధంగా టార్గెట్ సార్. నేను 2021లో జాయిన్ అయినా సార్. నాకు ఇట్లా హస్బెండ్ లేడు సార్. అది ఏ విధంగానంటే ఆ విధంగా సార్ నన్ను ఒకటే రకంగా టార్చర్ సార్. ఎట్లా అంటే సార్, నేను జాయిన్ అయినప్పుడు 2021లో 8,000 సాలరీ ఉండే సార్. మధ్యలో 2,000 పెరిగినాయి సార్. నాకు పెరిగిన తర్వాత నువ్వు ఈ 2,000 పెరిగినాయి ఆగుతలేవు ఈ భూమి మీద అన్నట్టు సార్. ఎట్లా అంటే అదో విధంగా సార్, నేను చెప్పుకోలేని విధంగా టార్చరు, ఈ హరాస్మెంట్ సార్. ఇక నాకు అసలు అది ఇక ఘోరమైన టార్చర్ సార్ అతనితో. 5 తర్వాత కూడా ఇంటికి వెళ్తే నువ్వు ఎవరికి చెప్పిపోయాను, నువ్వు ఇప్పుడు రా ఆఫీస్కి సార్, ఇలా సార్. మళ్ళీ వచ్చేసి సార్ మొన్న రీసెంట్గా గొడవ ఇది ఆగుతలేవు అని అన్న తర్వాత కూడా సార్ రీసెంట్గా వచ్చేసి ఆఫీస్ ముందట సార్ టీఏడీఏల విషయంలో వచ్చేసి సార్ నాకు శాలరీ తక్కువ ఉందని వచ్చేసి కమిషనర్ మేడం వచ్చేసి దివ్య మేడం సార్, మాది సెంట్రల్ గవర్నమెంట్ సార్, స్టేట్ గవర్నమెంట్ శాలరీ పెంచరాదన్న ఉద్దేశంతో దివ్య మేడం సార్ ఎఫ్టీఏ కింద వీళ్ళకు 5,000 ఇవ్వాలని మేడం అన్నారు సార్. అప్పుడు అది లెటర్ కూడా ఉంది సార్. నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో, నీకు 5,000 నేను ఉన్నన్ని రోజులు ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని సార్ ఇబ్బంది పెట్టడం సార్. నేను దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ హెచ్డిఎఫ్సి బ్యాంకు తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే బ్యాంకు వాటాదారులు కలిగి ఉన్న ప్రతి ఒక్క షేర్కు గాను ఒక షేర్ బోనస్గా లభించనుంది. ఇందుకు అర్హులైన షేర్ హోల్డర్ల వివరాలు ఆగస్టు 27న రికార్డు చేయనున్నట్లు బ్యాంకు వెల్లడించింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు చరిత్రలో ఇదే తొలి బోనస్ షేర్ల జారీ. దీంతో బ్యాంకులో 2 లక్షల లోపు ఈక్విటీ వాటా కలిగిన 36 లక్షలకు పైగా చిన్న మదుపరులకు లబ్ధి చేకూరనుంది. వీరి బ్యాంకులో మొత్తం 10.32% వాటా కలిగి ఉన్నారు. కాగా బ్యాంక్ 2011లో ₹10 ముఖ విలువ కలిగిన షేర్ను ₹2 ముఖ విలువతో కూడిన 5 షేర్లుగా విభజించింది. ఆ తర్వాత 2019లో ₹2 ముఖ విలువ కలిగిన షేర్ను ₹1 ముఖ విలువతో కూడిన 2 షేర్లుగా విభజించింది. ఒక్కో షేర్కు ₹5 మధ్యంతర డివిడెంట్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరుకు ₹5 ప్రత్యేక మధ్యంతర డివిడెంట్ చెల్లించనున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఇందుకు అర్హులైన వాటాదారులను ఎంపిక చేసేందుకు ఈ నెల 25న రికార్డు తేదీగా నిర్ణయించింది. వచ్చే నెల 11న డివిడెంట్ చెల్లింపులు చేపట్టనున్నట్లు బ్యాంకు తెలిపింది. Q1లో
16,258 కోట్ల రూపాయల లాభం. జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 1.31% తగ్గి 16,258 కోట్ల రూపాయలకు పరిమితమైంది. స్టాండ్ అలోన్ లాభం మాత్రం 18,155 కోట్ల రూపాయలుగా నమోదైంది. Q1లో బ్యాంకు మొత్తం ఆదాయం 99,200 కోట్ల రూపాయలుగా ఎగబాకగా మొత్తం వ్యయాలు 63,467 కోట్ల రూపాయలుగా పెరిగాయి. గడిచిన త్రైమాసికంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 5.4% వృద్ధితో 31,440 కోట్ల రూపాయలకు పెరిగినప్పటికీ నికర వడ్డీ మార్జిన్ మాత్రం 3.35% తగ్గింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాకిస్తాన్ జట్టుతో ఏ తరహా క్రికెట్ను ఆడకూడదని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో పలు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఆడుతున్నారు. టీమిండియాకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆదివారం పాకిస్తాన్ భారత్ మ్యాచ్ ఉంది. పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకూడదని భారత మాజీ క్రికెటర్లు నిర్ణయించుకోవడంతో ఆదివారం జరగాల్సిన మ్యాచ్ను WCL రద్దు చేసింది. ఎడ్జ్బాస్టన్ స్టేడియం వద్దకు అభిమానులు ఎవరూ రావద్దని, టికెట్ డబ్బులను పూర్తిగా రీఫండ్ చేస్తామని ఓ ప్రకటనలో నిర్వాహకులు తెలిపారు. దీంతో ఈ టోర్నీలో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించబోతున్నట్టు సమాచారం. కాగా ఈ మ్యాచ్లో తాను ఆడేది లేదని మే 11వ తేదీనే నిర్వాహకులకు చెప్పినట్టు మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ తెలిపాడు. WCL లీగ్లో పాకిస్తాన్తో జరగాల్సిన మ్యాచ్లో ఆడకూడదని నేను గతంలోనే నిర్ణయించుకున్నా. ఈ మేరకు మే 11వ తేదీన WCL నిర్వాహకులకు నా నిర్ణయాన్ని తెలిపాను. ఇప్పటికీ ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. నాకు నా దేశమే ముఖ్యం. మాతృదేశం కంటే ఏది ఎక్కువ కాదు. జై హింద్ అంటూ శిఖర్ ధవన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ పోస్ట్ పెట్టాడు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్లందరూ ఈ మ్యాచ్ ఆడటంపై విముఖత వ్యక్తం చేయడంతో మ్యాచ్ రద్దయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాల్లో ఉండగానే ఇంజిన్లో మంటలు, బోయింగ్ విమానానికి తప్పిన పెను ప్రమాదం. రాజకీయాలంటే దేశమే ముందన్న శశి థరూర్. పార్టీలు కేవలం మెరుగైన దేశాన్ని నిర్మించే సాధనాలు మాత్రమేనని స్పష్టీకరణ. నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత. మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చింది అమిత్ షా. వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని జగదీష్ రెడ్డి. వాళ్ళవి అన్ని బ్లాక్ మెయిల్ స్టేట్మెంట్ లేదని విమర్శ. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై బురద చల్లే వ్యక్తిత్వ హననం చేస్తూ కాలం గడుపుతున్నారు. మండిపడ్డ కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. రౌడీలతో ఇలా బీసీ నాయకులపై దాడులు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకం, హెచ్చరించిన ఎమ్మెల్యే తలసాని. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. జగన్పేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం. తొందరలో జగన్ అరెస్టు తప్పదని హెచ్చరిక. జగిత్యాల డీసీపీ ఓ హరీష్ వేధింపులు తట్టుకోలేక మహిళా ఉద్యోగిని సెల్ఫీ వీడి. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.